మాస్ మహారాజా రవితేజ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. రవితేజ 77 సినిమా అప్డేట్ వచ్చేసింది. పేరు ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ. ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్. శివ నిర్వాణకు ఇది 5వ సినిమా. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ అండ్ ఖుషీలు శివ నిర్మాణ ప్రీవియస్ సినిమాలు. అన్నీ సున్నితమైన భావోద్వేగాలు గల సినిమాలు. వాటిలో నటించిన హీరోలు కూడా ఇమేజ్ పరంగా ఆయా కథల్లో సరిగ్గా సరిపోయారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ చూస్తేనేమో రవితేజ ఇమేజ్ వేరు, రవితేజకి ఇది 77వ సినిమా, శివ నిర్వాణ టేస్ట్ వేరు, అతనికి ఇది 5వ సినిమా. టైటిల్ పరంగా చూస్తే డివోషనల్ అండ్ ఫ్యామిలీ, చైల్డ్ సెంటిమెంట్లా అనిపిస్తుంది. అప్పుడప్పుడు డివోషనల్ అండ్ చైల్డ్ సెంటిమెంట్తో వచ్చిన సినిమాలు బాగానే ఆడతాయి. మలయాళంలో కూడా 21లో వచ్చిన మాలికాపురం అనే సినిమా కూడా ఒక పాప అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి చేసిన ప్రయత్నాలు, ఆ పాపకి హెల్ప్ చేసే హీరో, ఇలా నడుస్తుంది కదా. ఇది కూడా అలాంటి ఒక జానర్ లాగే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఎక్కువగా కథని హీరోల ఇమేజ్ డామినేట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద ఫలితాలు తారుమారవుతున్నాయి. చాలామంది సీనియర్ హీరోలు ప్రేక్షకుల దృష్టిలో ఒక రకమైన ఇమేజ్తో ఉంటారు. డైరెక్టర్స్ వేరే జానర్స్లో తమ పట్టు కొనసాగిస్తూ ఉంటారు. ఈ ఇద్దరు కాంబినేషన్లో సినిమా చేయాల్సి వస్తే అటు పూర్తిగా కథ మీదకి వెళ్ళాక హీరో ఇమేజ్కి తగ్గ ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాక సందిగ్ధంలో పడతారు. ఫలితాలు కొట్టేస్తున్నాయి. రీసెంట్గా తెలుగు సినిమాలు అనేకం ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరోలు అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఇది. చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఈ హీరోలను బ్యాలెన్స్గా ప్రజెంట్ చేయగలుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రవితేజ ఇమేజ్ని బ్యాలెన్స్ చేస్తూ తెలివిగా కంటెంట్ని ప్రజెంట్ చేయాల్సిన అవసరం డైరెక్టర్ మీద ఉంది. ఒక రకంగా ఇది శివ నిర్వాణకు సవాల్ లాంటిది. చూడాలి ఈ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో. రవితేజకు నటనలో, శివ నిర్వాణకు దర్శకత్వ పరంగా పేరు పెట్టే పరిస్థితి లేదు. కానీ కాంబినేషన్తో బాక్సాఫీస్ సక్సెస్ని కొడితేనే ఇద్దరికీ విజయం దక్కినట్లు. ఇద్దరికీ ఈ విజయం చాలా ముఖ్యం. ఇద్దరికీ ఆల్ ది బెస్ట్.